నమస్తే అండి, వెల్కమ్ టు రాజీస్ కిచెన్. మీరంతా ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఆనియన్ గ్రీన్ చిల్లీ ఫ్లేవర్లో ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. 4 ఆనియన్స్ 4 గ్రీన్ చిల్లీస్ తీసుకొని పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ ఓవర్ హీట్ అవ్వద్దండి, కొంచెం మీడియం హీట్ అవ్వగానే సాజీరా వేద్దాం. సాజీరా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మిక్స్ చేసుకున్నాం కదా ఈ ఆనియన్స్ గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేద్దాం. ఈలోపు ఎగ్స్ని బాయిల్ చేసుకుందామండి. ఎగ్స్ని బాయిల్ చేసి ఒక 1 స్పూన్ ఆయిల్ వేసి కొంచెం సాల్ట్, మిర్చి పౌడర్ వేసి ఫ్రై చేద్దాం. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిందండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. మిర్చి పౌడర్ వేయాల్సిన అవసరం లేదండి, గ్రీన్ చిల్లీస్ వేసాం కదా. కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేస్తాం. ఒకవేళ మీరు కొంచెం కావాలనుకుంటే మిర్చి పౌడర్ కూడా వేసుకోండి. ఇప్పుడు పెప్పర్ పౌడర్ వేద్దాం. ఆనియన్ పేస్ట్ రెడీ అయింది. ఇప్పుడు ధనియా పౌడర్ వేద్దాం. ముందుగానే కాచి చల్లార్చినటువంటి పాలను వేద్దామండి. స్టవ్ ఆఫ్ చేయాలి. మిల్క్ కర్రీలో వేయగానే స్టవ్ ఆఫ్ చేయాలి. పాలను ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుని జీరా పౌడర్, గరం మసాలా వేద్దాం. ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. మిల్క్ వేసిన తర్వాత స్టవ్ని సిమ్లోనే ఉంచుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకుందాం. సాల్ట్ మనం వేయలేదు, ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ పేస్ట్ చేసేటప్పుడు సాల్ట్ వేసాము. చూస్తున్నారు కదా, ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతుంది, బబుల్స్ వస్తున్నాయి. కర్రీ రెడీ అయినట్టేనండి. మన ఛానల్లో రేపు 2 స్పూన్స్ ఆయిల్ వేసి తందూరీ చికెన్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. రేపు మన ఛానల్లో తందూరీ చికెన్ రాబోతుంది. ఆ రెసిపీని కూడా చూడండి. ఇంతేనండి, బాయిల్ అయిన ఎగ్స్ని మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఈ ఎగ్స్ని వేసామనుకోండి కర్రీ రెడీ.